హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే మనం సెయింట్ మ్యారీస్ ఐలాండ్లో అయితే మనం ఉన్నాము. మాల్పే బీచ్ నుంచి బై బోట్ ద్వారా ఈ సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి అయితే మనం వచ్చున్నాము. బోట్ ద్వారా వస్తున్నప్పుడు విజువల్ అయితే సూపర్ అనమాట. మీకు ఈరోజు విజువల్ ట్రీట్ మళ్ళీ రెడీగా ఉండండి. మంచి మంచి సీన్స్ అయితే మీరు చూస్తారు. ఇక్కడ వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ లేట్ ఎందుకు, ఇక్కడ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏంటి ఇంకా ఎక్కడ ఉన్నారు? చూడండి చూడండి, ఇది కాదు జర్నీ, అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. అరే మామ, వీడియో నచ్చితే లైక్ కొట్టు మామ, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎర్రగా ఒకటి ఉంటుంది చూడు, దాన్ని చట్టుకొని ఒకటి కొట్టు, సబ్స్క్రైబ్ అయిపోయింది. సరేనా? సరే, చిన్న కొట్టే ఫోన్ పాడైపోద్ది మళ్ళీ. సరేనా? సరే సరే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టు ఫస్ట్, తర్వాత వీడియో చూద్దురా. సరే సరే, కానీ వీడియో చూడు, లాస్ట్లో పెట్టలే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చట్టుకొని కొట్టు. బాయ్ ఫ్రెండ్స్. ప్రెజెంట్ ఫ్రెష్ అయ్యేసి పైన రూమ్ చూసారు కదా, పైన బెడ్ నుంచి అయితే కిందకైతే దిగుతున్నాను. నేనైతే నేను ఫ్రెష్ అయిన దెబ్బకి నేను చేసిన స్నానానికి నేను వాడిన బకెట్ నీళ్ళకైతే ఎన్ని నీళ్ళు వాడని నాకు తెలీదు. ఆ ఒక్క స్నానానికి అయితే వచ్చా 150 రూపాయలు. ఇంకా మనం గడిపేదంతా ఫ్రీ టైం అనుకోవాలి. సూపర్, నేనైతే హ్యాపీగా మంచిగా స్నానం అయితే అయిపోయింది. దానికి ఇచ్చుకోవచ్చు 150 అది. అండ్ ఈరోజైతే మనము ఉడిపిలో ఫేమస్ అయిన మల్పే బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మల్పే బీచ్ అండ్ సెయింట్ మ్యారీ ఐలాండ్ చాలా ఫేమస్ అంట. సో ఈరోజైతే మనం అక్కడికైతే విజిట్ చేయబోతున్నాం. కనిపిస్తుంది కదా యాత్ర, ఎస్ఆర్ యాత్రి నివాస. మనమైతే ఈ లాడ్జ్లోనే ఉన్నాము. లాడ్జ్ మీన్స్ నాట్ లాడ్జ్, పేరుకి లాడ్జ్. మనం ఉన్న రోజు బెడ్లో. ముందుకెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనం స్టే చేసింది అయితే సర్వీస్ బస్ స్టాండ్లో స్టే చేసాం. ప్రెజెంట్ మనం వెళ్ళబోతున్న మల్పే బీచ్ అయితే సిటీ బస్ స్టాండ్లో ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. సో నేనైతే సిటీ బస్ స్టాండ్లోకి అయితే జస్ట్ ఎంటర్ అయ్యాను. సిటీ బస్ స్టాండ్లోకి ఇక్కడ కనుక్కుని మనం వెళ్ళాల్సిన మల్పే బీచ్ ఎక్కడో కనుక్కుని వెళ్దాం. ఫ్రెండ్స్, బస్ అయితే ఉడిపి సిటీ బస్ స్టాండ్ నుంచి ఈ మల్పే బీచ్కి 20 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేశారు. 20 రూపీస్ అంటే తక్కువే, బట్ కిలోమీటర్స్ అయితే తక్కువే ఉంది. 6 కిలోమీటర్స్ నియర్లీ చూపిస్తుంది. ప్రజెంట్ అక్కడైతే బస్ అయితే అక్కడ ఆగింది, రోడ్డు మీద అయింది. ఇలా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్తూ ఉన్నాను. కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంది, వెల్కమ్ టు మల్పే బీచ్, థ్యాంక్ యూ. ఏటో మనకి ఏ ఊరిపోయినా బీచ్లతోనే స్టార్టింగ్ చేస్తున్నాం. ఇది కావాలని అయితే చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అలా ప్లాన్ అవుతుంది. బీచెస్ ఫేమస్గా ఉన్నాయి, సో విజిట్ చేస్తున్నాం అంతే. ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే నేను బీచ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాను. బీచ్ అయితే నన్ను దర్శించుకో అని అయితే నన్ను అంటుంది. నేనైతే దర్శించుకోబోతున్నాను. ఇక మీరు కూడా దర్శించుకుంటారా? చూడండి. అయితే మల్పే బీచ్ ఎంట్రన్స్లో అయితే గాంధీ గారి స్టాచ్యూ అయితే ఈ విధంగా ఉంది, చూడటానికి బాగుంది. ప్రెజెంట్ అయితే లాంగ్ నుంచి నేను ఇది తీస్తున్నాను, ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. బీచ్లో అయితే ఆల్రెడీ క్రౌడ్ అయితే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఇది జస్ట్ మార్నింగ్ 9 o'clock అంతే, ఆల్రెడీ ఉన్నారు క్రౌడ్ అయితే.
చిన్నపిల్లలు అయితే ఈ ఒడ్డున ఆడుకోవడం చూడొచ్చు. మన ఫోటో నిబ్బాగాళ్ళు అయితే ఆల్రెడీ ఫోటోలకి అయితే పోజులు తీయటం స్టార్ట్ చేశారు మన నిబ్బా గాయస్. బనానా రైడ్ అనుకుంటా, లోపలికి వెళ్ళి తెచ్చారు. బనానా రైడ్ అంటారు దాన్ని. మాల్పే బీచ్ ఒడ్డునైతే ఈ ఫిషర్ మ్యాన్స్ బే బీచ్ కేఫ్ అయితే ఉంది. ఈ కొబ్బరి చెట్లు మీరు చూడొచ్చు, గ్రాఫిటీ భలే డిజైన్ చేసి పెట్టారు. దీనికైతే సూపర్గా డిజైన్ చేసి అయితే పెట్టారు. బీచ్కి వచ్చిన వాళ్ళు కాసేపు రిలాక్స్ అవ్వడానికి అయితే ఈ ఫిషర్ మ్యాన్స్ బే అయితే మంచిగా యూజ్ అవుతుంది. బీచ్ కేఫ్. ఈ బీచ్లో ఎక్కువగా ఈ హట్ అయితే మనం చూడొచ్చు. ఈ విధంగా హట్ అయితే బాగా ఎండగా ఉన్నప్పుడు బీచ్లో నుంచి ఒడ్డుకు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంది చూడటానికి. నైస్ అనమాట హట్ అయితే. ఇక్కడ బంగీ ఫన్ అయితే ఉంది, బట్ ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. మేబీ కొంచెం లేట్గా ఏమైనా స్టార్ట్ అవుతుందేమో చూడాలి. ఇక్కడ పారాసైలింగ్ కూడా ఉంది. ఎవరైనా యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోండి. మేబీ నేనైతే పారాసైలింగ్ చేయకపోవచ్చు, కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ పారాసైలింగ్ చేస్తే ఇంకా బాడీ అలసిపోతుంది. మ్యాక్స్ నేనైతే చేయకపోవచ్చు. మీరు వచ్చినప్పుడు మీరు యూజ్ చేయండి. బీచ్లో అయితే ఇక్కడ ఒక అబ్బాయిని అయితే చూడొచ్చు. మట్లో అయితే పూడ్చిపెట్టారు. అబ్బాయి అయితే మనం చూడొచ్చు. వాట్ ఈజ్ యువర్ నేమ్ బ్రో? అయితే ఫుల్ క్రౌడ్ అయితే చూడొచ్చు మీరు. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ. ఫుల్గా అందరు నిలబడి అయితే చూస్తున్నారు ఈ అబ్బాయిని. నైస్, సూపర్ బ్రో, సూపర్. ఫ్రెండ్స్, బీచ్ అయితే సూపర్ ఉంది. చూసుంటారు మీరు కూడా. చాలా బాగుంది, ప్రశాంతంగా అయితే ఉంది. మిగతా బీచ్లో కొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది, కొంచెం రిలాక్స్డ్గా అయితే ఉంది ఈ బీచ్లో. ఇప్పుడిప్పుడే క్రౌడ్ అయితే రావడం చూడొచ్చు. బాగుంది కదా బీచ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని పెట్టండి, నచ్చపోతే నచ్చలేదని పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చపోతే డిస్లైక్ చేయండి. ఈ బోటు ఐలాండ్కి వెళ్ళే బోట్ అనుకుంటా. సెయింట్ మ్యారీ ఐలాండ్ ఉంది కదా, దానికి వెళ్ళే బోట్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఫ్యామిలీ అనుకుంటా, మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు లోపల. మీరు కూడా మీ వీకెండ్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఈ మాల్పే బీచ్కి అయితే రావడం ట్రై చేయండి. ఉడిప్పిలోని మాల్పే బీచ్ ఇదైతే ప్రజెంట్ మీరు చూస్తున్నది. ఉడిప్పిలోని మాల్పే బీచ్, వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్. వన్ ఆఫ్ ద కాదు, ఇదే ఫేమస్ బీచ్, మెయిన్ బీచ్ అనమాట. మాల్పేలోనే మెయిన్ బీచ్ అయితే ఇదే. ఉడిప్పిలో మెయిన్ బీచ్ అయితే ఇదే, మాల్పే బీచ్. ఆ బోట్ అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళటం జరుగుతుంది.
ఇంజిన్ బోటే. అలలకి వెనక్కి రావడం కూడా చూడొచ్చు. ఇంకా ఇంజిన్ స్టార్ట్ చేయలేదు. ఇంజిన్ స్టార్ట్ చేస్తే ముందుకు మూవ్ అవుతుంది. ఇంకా ఇంజిన్ స్టార్ట్ చేయలేదు. పుషింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి మూవ్ అవటం మనం చూడొచ్చు. బోటింగ్ సర్వీస్ టు సెయింట్ మ్యారీస్ ఐలాండ్. టికెట్ కౌంటర్ ఇక్కడే ఉంది. మనం ఇదైతే యూజ్ చేద్దాం. సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి అయితే మనం విజిట్ చేద్దాం. ఓకే, సెయింట్ మ్యారీస్ ఐలాండ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే ఇది సెయింట్ మ్యారీ ఐలాండ్కి వెళ్ళే బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. జస్ట్ వచ్చి ఇప్పుడే ఎంక్వైరీ చేశాను. టికెట్ అయితే పర్ హెడ్ వచ్చి 400 అంట. వెళ్తానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. అండ్ అక్కడ 1 అవర్ స్టే చేయొచ్చు. అండ్ రిటర్న్ ఒక 15 మినిట్స్. మొత్తం మీద ఒక 1.5 అవర్ మొత్తం మీద ఉంటుంది. 400 పర్ హెడ్. జస్ట్ ఇప్పుడే వచ్చి ఎంక్వైరీ చేశాను. అండ్ మినిమం 10 పీపుల్స్ అయితే వస్తే అప్పుడు బోట్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు. సో నేను కూడా ఆ టికెట్ తీసుకుంటాను. తీసుకుని రెడీగా ఉన్నాం. ఇంకా స్టార్ట్ అయితే మనం కూడా వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే టికెట్ తీసుకుని నేను సెయింట్ మ్యారీస్ ఐలాండ్ చెప్పా కదా, దాని టికెట్ అయితే తీసుకున్నాను. 200 టికెట్స్ అయితే ఇచ్చారు. ఒక 200 టికెట్ తీసేసుకుని బోట్ అయితే ఎక్కనిచ్చారు. ఇంకో టికెట్ అయితే రిటర్న్ వచ్చేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదైతే చూడటానికి అయితే చాలా బాగుంది. బోట్ అయితే మినిమం 10 పీపుల్స్ రావాలి. సో వెయిటింగ్ అనమాట. ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి ఫన్ ఉంటుంది అనుకుంటున్నాను. అడ్వెంచర్ కూడా ఉండొచ్చు. చూద్దాం. ఈ బోట్లో క్రౌడ్ ఫుల్ అయినా కూడా ఇంకా ఎక్కిద్దాం అని అయితే చూస్తున్నారు. ఫస్ట్ 10 మెంబర్స్ చెప్పారు కదా, ఇప్పుడు 20 మెంబర్స్ ఎక్కినా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దాని మీద కోపంతో కొంతమంది అయితే రిఫండ్ ఇచ్చేయండి అని చెప్పి కిందికి దిగటం అయితే మీరు చూడొచ్చు. వాళ్ళు దిగిపోతున్నారు. నా మనీ మాకు రిఫండ్ చేసేయండి అది ఇది అని అడుగుతున్నారు. ఫస్ట్ 10 పీపుల్స్ అని చెప్పారు కదా, బట్ ఇప్పుడు 20 మెంబర్స్ ఎక్కినా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో ఇటువంటి చేయడం రాంగ్ కదా. సో అందుకే వాళ్ళు దిగిపోతున్నారు. మనమైతే వెయిట్ చేసి ముందుకెళ్దాం. వీడియో తీసేటప్పుడు నేనైతే మాస్క్ తీస్తున్నాను. మిగతా టైంలో మాస్క్ అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా మాస్క్ వేసుకోండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. క్రౌడ్ అయితే దిగిపోయారు క్రౌడ్ అయితే. మళ్ళీ క్రౌడ్ వచ్చేదాన్ని నేను వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. అలల తాకిడికి బోట్ అయితే ఎత్తేస్తుంది. స్టార్టింగ్లో అయితే చాలా ట్రబుల్గానే అనిపించింది. బట్ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం బెటర్గా ఉంది. ఇంకా మీకైతే వ్యూస్ చూపిస్తాను. మీరు వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ప్రెజెంట్ ప్రతి రోజు ఉంటుంది, బట్ చూడటానికి అయితే ఫీలింగ్ బాగుంది. మీరు వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. మనమైతే అక్కడ లాంగ్లో ఒక ఐలాండ్ కనిపిస్తుంది, అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది.
వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మేబీ ఇంకా క్లియర్గా లేదు, ముందుకు వెళ్ళాక చూపిస్తాను. ఆ ఐలాండ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. বাবু বাবু এটা শার্ক দেখতে পেলে ভালো মজা হতো। শার্ক বা ওয়েল দেখতে পেলে నేనైతే ఫ్రంట్లోనే ఉన్నాను, అందరూ భయపడి అయితే కూర్చుని ఉన్నారు వెనక. ఫ్రెండ్స్, సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి వెళ్ళే బోట్లో అయితే సూపర్ ఫన్గా అయితే ఉంది, చాలా బాగుంది. బట్ వెనక జనాలు అయితే చాలా కామ్గా అయితే కూర్చున్నారు, చాలా భయంతో కూర్చున్నారు. వెనకైతే మీరు చూడొచ్చు, ఎవరు కూడా కామ్గా అయితే కూర్చున్నారు, చాలా భయంగా అయితే కూర్చున్నారు. బట్ ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకైతే లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. ఇన్ కేసు ఏదైనా డేంజర్ అయినా కూడా పైన తేలుతాం, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ అయితే లేదు, ఏం భయపడాల్సిన పని అయితే ఏం లేదు. లోపలికి వచ్చే కొద్దీ అలలు అయితే మామూలుగా నార్మల్గా ఉంటుంది, జస్ట్ కొంచెం కుదుపులు అయితే ఉంటుంది. మీకు విజువల్ ఊగుతుంటే మీకే అర్థమైపోతుంది, కుదుపులు ఉంటాయి అంతే. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది లోపలికి వెళ్తుంటే. ఐలాండ్ వచ్చేసింది, దాదాపుగా అయితే రీచ్ అయ్యాం. అదే ఐలాండ్, సెయింట్ మ్యారీస్ ఐలాండ్. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఐలాండ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. చాలా బాగుంది బోట్ రైడ్ అయితే. మీరు కూడా మలపి బీచ్కి వస్తే ఖచ్చితంగా సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి అయితే విజిట్ చేయండి, సూపర్ ఉంది. Hello, Kubo. Kubo is 10 or no? వాటర్ మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా అయితే ఉంది. కింద ఉన్న ఇసుక అయితే కనిపిస్తుంది, క్లియర్గా ఉంది వాటర్ అయితే.
ఒడ్డుకి అయితే వచ్చేసాం. బట్టలు ఇట్లా దుక్కోవు. ఇందాక మనం ఫ్రంట్ ఉన్నాం, ఇప్పుడు బోట్ రివర్స్ అయిపోయింది, మనమే బ్యాక్ ఉన్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు డౌన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఐలాండ్లోకి అయితే దిగేసాం. ఇక్కడైతే చూడటానికి సూపర్గా ఉంది. మన బ్యాక్ సైడ్ వ్యూ అయితే, ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఐలాండ్ అయితే సూపర్గా ఉంది వ్యూ అయితే. అండ్ 1 అవర్ టైం అయితే ఇచ్చారు. మనం వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది వెనక్కి. 1 అవర్ తర్వాత మనం ఎక్కడికే వస్తే మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకెళ్ళిపోతారు. మన దగ్గర ఇంకో టికెట్ ఉంది కదా 200 రూపీస్కి, అది ఇస్తే తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. మీకు చూపిస్తాను మొత్తం క్లియర్గా, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వాటర్ అయితే చూడొచ్చు, క్రిస్టల్ క్లియర్గా ఉంది. నేను బయట ఉన్నా అని మీరు అనుకోవచ్చు, మీకు చూపిస్తా చూడండి. అదిగో చూడండి, క్లియర్గా ఉంది. క్రిస్టల్ క్లియర్ అంటారు కదా, అది ఇదే. ఇటువంటి బీచ్ ఇక్కడ పెట్టుకుని మన వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. క్లియర్గా ఉందన్నమాట, కింద క్లియర్ కనిపిస్తుంది కదా, క్లియర్ కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంది కదా. మనం ఇంకా సెయింట్ మ్యారీస్ ఐలాండ్ ఎంట్రన్స్లోనే ఉన్నాము. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదైతే బయట విజువల్. ఇప్పుడు మీరు చూసిన విజువల్ అయితే బయట విజువల్. మనం లోపలికి అయితే ఇటు వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్, ఈ దారి గుండా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం సెయింట్ మ్యారీస్ ఐలాండ్ని. వెల్కమ్ టు సెయింట్ మ్యారీస్ ఐలాండ్. థ్యాంక్ యూ. నో ఫుడ్, నో బాటిల్స్, నో ప్లాస్టిక్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇక్కడైతే లగేజ్ రూమ్ అయితే ఉంది. దానికి ఒక 20 రూపీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే నా బ్యాగ్లో ఏమీ లేదని చూపించాను. ఐ మీన్ ఫుడ్, ప్లాస్టిక్ బాటిల్ ఏమీ లేదని చూపించాను. సో బ్యాగ్ తీసుకెళ్తాను అన్నాను. సో ఓకే అని చెప్పారు. నా వాటర్ బాటిల్ అండ్ సమ్ స్నాక్స్ అయితే తను అక్కడ పెట్టాను. దానికి మనీ ఇవ్వాలంటే వద్దని చెప్పాడు అన్న. చాలా మంచి అతను. అండ్ ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ అయితే సెయింట్ మ్యారీస్ ఐలాండ్ లోపల ఉన్న విజువల్. ఇదైతే సూపర్ ఉంది. ఇటు పక్క ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంది. అసలు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అండ్ మనం వచ్చిన బీచ్ ఇది 2 కనెక్టెడ్, సమ్వేర్ మధ్యలో కనెక్ట్ అవుతుంది. చూడటానికి మనకైతే అటొక బీచ్ ఇటొక బీచ్ సపరేట్గా ఉందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ 2 అయితే కనెక్టెడ్ బీచెస్. సూపర్ అనమాట. విజువల్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడైతే ఫుల్ శంఖాలతో అయితే ఉంది. చూడొచ్చు, శంఖాలు అనమాట. ఎండిపోయి అడుగునేమో తడి ఉంది, బట్ పైన ఏమో ఎండిపోయి ఉంది. మొత్తం శంఖాలు. ఇప్పుడు మీకు కనిపించే విజువల్ అంతా అదే. ఇక్కడ ఉన్న మట్టి ఈ విధంగానే ఉంది. ఇక్కడ నుంచి చూడటానికి విజువల్ అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే కదా.
వ్యూ అయితే ఎక్సలెంట్. సూపర్ కదా. ఇక్కడ వాటర్ చూడొచ్చు ఎంత క్లియర్గా అయితే ఉందో. లోపల ఉన్న రాయి అయితే కనిపిస్తుంది, క్లియర్గా ఉంది వాటర్ అయితే. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడం చూడొచ్చు. చిన్న చిన్న మగ్గులు పెట్టుకుని బకెట్ లాంటి మగ్గులతో ఆడుతున్నారు. చిన్నపిల్లలకి మంచి ఫన్ పాయింట్ ఇదైతే. अरे shit, तू या प्लांट रे पागल, त्या वाला प्लांट. ఫ్రెండ్స్, ఈ క్రిస్టల్ క్లియర్ వాటర్ దెబ్బకి లోపల ఉన్న ఫిషెస్ కూడా కనిపిస్తున్నాయి. చూపిస్తాను చూడండి, కనిపిస్తుంది కదా, అది ఫిషే. నేను ప్రెజెంట్ అయితే టాప్లో ఉన్నాను, డౌన్లో పెట్టి తీస్తున్నాను. అదిగోండి ఫిష్ కనిపించింది కదా. వాటర్ చాలా క్లియర్గా ఉంది. నేనైతే ఇంత క్లియర్గా ఎక్కడా చూడలేదు, అంత క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఫస్ట్ టైం ఇంత క్లియర్గా చూడటం. మన ఆంధ్రాలో మహానంది అని ఒక ఏరియాలో చూశాను వాటర్ అంత క్లియర్గా, ఆ తర్వాత ఇక్కడే నేను చూడటం. బీచెస్ అయితే ఇదే ఫస్ట్ టైం ఇంత క్లియర్గా చూడటం. సూపర్. ఫ్రెండ్స్, ఫిషెస్ని అయితే మీరు చూడొచ్చు, వాటర్ ఎంత క్లియర్గా ఉందో చూడండి. అదిగోండి కనిపించింది కదా. అదిగో సూపర్ కదా. అదిగోండి ఫిష్. ఇది కూడా నార్మల్ ఫిష్లు కాదు, మనం ఎక్వేరియంలో యూజ్ చేసే ఫిష్ లాగా ఉన్నాయి. Don't marry. Oh, be happy. Oh, don't marry. Oh, be happy. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరే వెళ్ళమంటారా. ఆగరా బాగరా, పెళ్ళెళ్ళి గొంతులో పడొద్దురా. రే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. ఏంటి డోంట్ మ్యారీ బీ హ్యాపీ అని పాట పాడుతున్నారు అనుకుంటున్నారా? సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి వస్తే ఈ పాట పాడాలనిపించింది. పెళ్లి చేసుకునే బదులు హాయిగా ఉన్న ప్లేసులన్నీ తిరిగి విజిట్ చేస్తే ఎంత బాగుంటుంది. పెళ్ళి ఎందుకు సోదరా?
మ్యారీ ఐలాండ్ ఉండగా కానీ పెళ్లి వద్దులే, తర్వాత చేసుకో, ముందు మ్యారీ ఐలాండ్ విజిట్ చేయరా మామ, సరేనా? అంతే, వెళ్తే ఒక లైక్ కొట్టి ఏమైనా అనిపిస్తే కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ బట్టన్ ఉంటుంది, చట్ మీద కొట్టు. మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఆల్ఫై బీచ్ సెయింట్ మ్యారీస్ ఐలాండ్ ఇదంతా మీకైతే నచ్చిందని చాలా బాగుంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.